ఇంటింటికి రేషన్ అందించే ఎండియు విధానం రద్దయితే 20,000 కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఎండియు ఆపరేటర్స్ ఎన్ సతీష్ డిమాండ్ చేశారు. తొలగించిన డ్రైవర్లను కొనసాగించి ఉపాధి కల్పించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి వాహనాల ద్వారానే రేషన్ సరఫరా చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ జిల్లా ఎండియు ఆపరేటర్స్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలనే భావన ఉంటే కేరళ మాదిరి పేదలకు 16 రకాల నిత్యావసరాలని పంపిణీ చేయాలని అన్నారు. విశాఖపట్నం జిల్లా ఎండియు అసోసియేషన్ నుంచి సతీష్ మాట్లాడుతున్నాను. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ 9,260 వెహికల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వ్యక్తులందరినీ కూడా ఈ గత ప్రభుత్వంలో 90% సబ్సిడీతో మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే కరోనా టైంలో కానీ వరదల సమయంలో కానీ మా యొక్క సేవని ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఏదైతే వరదల సమయంలో ఉచితంగా 1,500 బళ్ళు, 1,500 మంది డ్రైవర్లు నిద్రాహారాలు లేకుండా వాళ్ళందరూ కూడా వరదలో ఉన్న ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన పెట్టిన వ్యవస్థ మా ఎండి వ్యవస్థ. అలాంటి వ్యవస్థని మే 20వ తారీఖు ఆయన రద్దు చేయడంతో ఎండి ఆపరేటర్లు అందరికీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ అన్నింటినీ కూడా జీవో రద్దు చేసి మా యొక్క విధుల్లోకి వెంటనే తీసుకోవాలని విశాఖ జిల్లా నుంచి ఎండి ఆపరేటర్ అసోసియేషన్ నుంచి కూడా మేము అందరం విజ్ఞప్తి చేసుకుంటూ ఉంటున్నాం.